రాజధాని పేరుతో ప్రభుత్వం తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని రైతులు వాపోయారు. సొంత అజెండాతోనే రాజధాని నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రజా రాజధాని అన్నప్పుడు ప్రజలే అన్ని నిర్ణయించాలన్నారు. రాజధానికి భూములిస్తే తమకు జీవనోపాధి ఎలా అని ప్రశ్నించారు. బలవంతంగా తమపై భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదేమైనా రాజధానికి భూములిచ్చేది లేదని స్పష్టం చేశారు. సుమారుగా 3 నెలల నుంచి ఎక్విజేషన్ నోటిఫికేషన్లో ఉంది సార్ ఇక్కడ ఏరియా. ఈ 2-3 నెలల నుంచి కూడా సరిగా నిద్ర లేదు, తిండి కూడా లేదు సార్. అది ఎందుకంటే ఏం చేయాలి, ఎటు వెళ్ళాలో కూడా విషయం కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. ఏ విధమైన రైతుని ఏదో విధంగా బెదిరించో లేదంటే ఏదో ఒక విధంగా చూపించి పూలింగ్లో తీసుకుందామన్న ఇదిలో గవర్నమెంట్ ఉంది సార్ ఆల్రెడీ. ఇది వచ్చేటప్పటికి శ్రీకాంత్ చెప్పినట్టుగా 3 పంటలు పండే భూమి సార్ ఇది. దీని అనుబంధం వదులుకోలేక దగ్గర 12 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము భూమి కావాలని. మళ్ళీ వచ్చేటప్పటికి రాజధాని అని చెప్పేసి ఈ రాజధానిలో రైతు పేరు మీద భూమి ఉండే విధంగా అయితే లేదు సార్. ప్రతి మొక్క ప్రతి సెంటు కూడా తీసుకునే ఆలోచనే చేస్తుంది గవర్నమెంట్. దీనికి ఉదాహరణ ఎర్రపాలెంలో వచ్చేటప్పటికి నాకు 1 ఎకరం ఉంది సార్. దాంట్లో వచ్చేటప్పటికి పూలింగ్కి ఇచ్చిన రైతుకి ఫ్లాట్ నా దాంట్లో కావాలని చెప్పేసి ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ కోసం నా దాంట్లో ఎక్వైర్కి నోటిఫికేషన్ ఇచ్చారు సార్. అది అంటే రైతుకి ఏ 1 సెంటు కూడా ఉంచే ఆలోచన అయితే లేదు సార్ గవర్నమెంట్కి. ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట తీసుకొచ్చి నేను రాజధాని కడతాను, ఇది ప్రపంచ రాజధాని కడతాను, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తాను అని చెప్పేసి ఉన్న ఎంప్లాయ్మెంట్ తీసేశాడు. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 1000 ఎకరాలు పోతాడు దున్నేశారు. ఒక 250-300 ఎకరాలు మాత్రమే ఇప్పుడు ఉంది. దాన్ని ఇప్పటికీ మేము సాగు చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎక్విజేషన్ అని చెప్పేసి దాన్ని కూడా దున్నటానికి మొదలుపెట్టాడు. ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఏ రాజధాని అనేది ముందుకు పోలేదు. ఒక్క రోడ్డు కూడా వేయలేకపోయారు. ఒక 4 బిల్డింగులు తప్ప, అది కూడా టెంపరీ సెక్రటరేట్ తప్ప ఈ 12 ఏళ్లలో ఏమీ కట్టలేకపోయాడు. దీంట్లో మా బాధ ఏంటంటే, ఇక్కడ ఉన్న రైతుల బాధ ఏంటంటే 12 సంవత్సరాల నుంచి 2 ఎకరాల రైతు ఉన్నాడు. 2 ఎకరాల రైతుకి మాది డ్రై ల్యాండ్ కింద వస్తుంది. వాడు 30,000 లేదా 40,000 ఇస్తున్నాడు కౌలుకి. అది సంవత్సరానికి అంటే 60,000 వస్తాయి. నేను 1 ఎకరం పండించుకుంటే నాకు 2 లక్షలు వస్తుంది. 2 ఎకరాలు చేసుకుంటే 4 లక్షలు వస్తుంది. నాకు 4 లక్షలు వస్తే చాలు, నా పిల్లలను చదివించుకుంటా నేను. కానీ వాడిచ్చే 60,000, 70,000, 2 ఎకరాలకు నాకు వచ్చేది 70,000, 80,000 వస్తాయి. ఇంకంతకు మించి వేరే సోర్స్ లేదు. నేను కౌలు చేసుకుందాం, భూమి పోయింది, పూలింగ్కి ఇచ్చాను కదా, కౌలు చేసుకుందామంటే అక్కడ ల్యాండ్స్ అందరూ ఇచ్చేశారు. మొట్టమొదటి రాజధానికి సంబంధించి శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ని ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ చర్చించకుండా దాన్ని పక్కన పెట్టేసి ఏకపక్షంగా పాలక పార్టీ నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ అనేది చట్టబద్ధత లేదు. ఆ పేరు మీద 33,000 ఎకరాలు 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి తీసుకుంది. మాకున్న అభిప్రాయం ఏంటంటే ఆ భూమి ఏదైతే ఉందో 5 ఇక కొనుక్కుంటే ఎక్కడైనా సరిపోతుంది. అట్లా కాకుండా ఎక్కువ అనేది మా అభిప్రాయం. ఇప్పటికైనా భూమిని సేకరణ తగ్గించేసి బలవంత భూసేకరణ ఉండకూడదు అనేది సార్కి మేము విన్నవించేది. ఒకటి, ఎవరైనా ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోండి, బలవంతం సేకరణ చేయకూడదు. ఇప్పటి వరకు చేసిన సేకరణ భూమికి మీ అనుకున్న మాట ప్రకారం ఏదైతే ప్లాట్లు అభివృద్ధి చేసిస్తామన్నారో వాటిని ఇప్పటికీ ఇవ్వలేదు. ఇబ్బంది పడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.